షాక్ తగిలింది. తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ కొడాలి నానిపై మాజీ వార్డు వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుడివాడ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్లె శ్రీను, మరో ఇద్దరు వైసీపీ నేతలపై 447, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు ఫైల్ అయింది. చేయాలి తప్పదు. మా యొక్క పరిస్థితి చూసైనా మీరు దయచేసి ఒక్కసారి మా యొక్క ఆవేదన వింటారని చెప్తున్నాను. ఏంటంటే అయ్యా, మేము వాలంటరీలుగా 5 సంవత్సరాలు మేము ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను బండి మీద వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పథకాన్ని గురించి మేమైతే చెప్పాము. రాజీనామా చేయము అన్నా సరే మా యొక్క ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి రాజీనామా చేయాలి తప్పదు, మీరు చేస్తేనే ఎదుటి వాళ్ళు కూడా చేస్తారు అని 4-5 సార్లు వచ్చారండి. నేను హ్యాండిక్యాప్డ్ పర్సన్, మా వారు కూడా హ్యాండిక్యాప్డ్ పర్సన్. ఆయన కూడా మాకేం ఆధారం లేదండి. ఇచ్చే 5,000 కోసం మేము వాలంటీర్లుగా చేసుకునే వాళ్ళము. వాళ్ళు ఏమన్నారంటే మీరు రాజీనామా చేస్తే 2 months శాలరీ ఇస్తామన్నారు. నా పరిస్థితి, నేను హ్యాండిక్యాప్డ్ ఉన్న యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ కాళ్ళు కూడా నాకు ఏం నడవనివ్వట్లేదండి. ఒకప్పుడు కర్రపట్టి నడిచేదాన్నండి, ఇప్పుడు అది కూడా లేదు. రాజీనామా చేస్తే మీకు శాలరీ ఇస్తాము, తర్వాత మన పార్టీ వస్తుంది, మిమ్మల్ని తీసుకుంటాము అన్నారండి. అప్పుడు కూడా మేము అడిగామండి, మాకు ఇంకే ఆధారం లేదండి, మాకు భరోసా ఇవ్వండి, మేము రాజీనామా పెట్టమని అన్నారు. సరే మీరు పెట్టండి, మేము చూసుకుంటాము అన్నారండి. ఇప్పుడు మేము ఎలక్షన్ కోడ్ ముందు నుంచి అడుగుతున్నామండి. ఎలక్షన్ లో 2 months శాలరీ కూడా ఇవ్వలేదు. ఎలక్షన్ మేము శాలరీ గురించి అడిగలేదు. ఇప్పుడు శాలరీ గురించి అడిగితే ఎవరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మా జాబుల గురించి అడిగితే వైసీపీ వాళ్ళని ఒక్క సమాధానం కూడా ఎవరు ఏమి చెప్పట్లేదండి. ఇప్పుడు మేము కోరేది ఒకటండి, రాజీనామా చేసిన మా యొక్క ఆవేదన మీరు ఒకసారి వినండి. మాకు ఆధారం ఏమీ లేదు. మా దైవతాలు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మా విన్నపాన్ని వినిపించుకుంటున్నాము. ఇది నేను అందరి తరఫున ప్లస్ నా పర్సనల్ గా కూడా చెప్తున్నానండి. మేమిద్దరు హ్యాండిక్యాప్, మాకు ఏ ఆధారం లేదు కాబట్టి మా జాబులు మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. మా యొక్క పరిస్థితి చూసైనా మీరు దయచేసి ఒక్కసారి మా యొక్క ఆవేదన వింటారని చెప్తున్నాను. ఏంటంటే అయ్యా, మేము వాలంటరీలుగా 5 సంవత్సరాలు మేము ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను. మాజీ మంత్రి కొడాలి నానికి భారీ షాక్ తగిలింది. తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ కొడాలి నానిపై మాజీ వార్డు వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. సాయిసుగా మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడలో పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే గత ప్రభుత్వంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు తీసుకున్నారు, వాలంటీర్లకు సంబంధించి ఏదైతే ఎన్నికల సమయంలో కొడాలి నాని రాజీనామా చేయాలంటూ కూడా బలవంతంగా కూడా చెప్పడంతో కూడా దీనికి సంబంధించి రాజీనామా చేయాల్సి వచ్చిందనేసి కూడా ఇక్కడ గుడివాడకు సంబంధించి కొంతమంది వాలంటీర్లు గుడివాడ పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఏదైతే వాలంటీర్లు తమకు సంబంధించిన ఉద్యోగాన్ని కొడాలి నాని బలవంతంగా చేయడం వల్లనే ఈ రోజు మేము ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఉంది. కావున ఇప్పటికైనా కానీ ప్రభుత్వం మమ్మల్ని మన్నించి మాకు ఉద్యోగాలు ఇప్పించాలంటూ కూడా ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి వేడుకుంటూ కూడా ఒక వీడియోని అయితే రిలీజ్ చేసిన పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన వాళ్ళు వీడియో రిలీజ్ చేస్తే మరో పక్కన ఒక పక్కన పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే దాదాపుగా 60,000 మంది దాకా కూడా వాలంటీర్లు ఓ పక్కన రాజీనామా చేశారనేసి చెప్తా ఉన్నారు. ఈ దీంట్లో భాగంగా చూసుకుంటా ఉంటే చాలా చోట్ల కూడా వాలంటీర్లు వైసీపీ నేతలు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్లకు తమకు సంబంధించి ఎన్నికల ప్రచారానికే ప్రధానంగా కూడా వాడుకోవడానికి కూడా వీళ్ళతో రాజీనామా చేయించారు. ఈ వాలంటీర్లకు పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఇంటికి సంబంధించి వారికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరున్నారు, వారికి సంబంధించి వైసీపీకి అనుకూలమా టీడీపీకి అనుకూలమా పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. వీళ్ళతోటి ప్రచారం చేపిస్తే రానున్న గడిచిన ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఉంటుందనేసి ముందుగానే ఊహించి వాళ్ళతో రాజీనామా చేయించినట్లు కూడా కొంతమంది వాలంటీర్లు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గుడివాడకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితులు దుక్కిపాటి శశిభూషణ్ అయితేనేమి, అదే గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్లె శ్రీను పైన కూడా కేసులు అయితే నమోదు చేశారు. వీటి మీద 447, 506 సెక్షన్ ఐపీసీ సెక్షన్ ప్రకారం కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీకి సంబంధించి కొంతమంది నేతలు కూడా ఎవరైతే బలవంతంగా కూడా ఈ విధంగా కూడా రాజీనామా చేపించారో కూడా వారి పేర్లు కూడా చెప్పమనేసి ఒక పక్కన కోరినట్లు కూడా ఒక పక్కన తెలుస్తా ఉంది. సాయి. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.